భూములను టీడీపీకి ఇచ్చినప్పటి బాబు సర్కారు వివాదాస్పద భూమి గోడంతో రద్దు చేసిన గత ప్రభుత్వం కోర్టులో ఉన్న ఇప్పుడు మళ్లీ కేటాయించుకున్న చంద్రబాబు కడపలో 50 కోట్ల విలువైన 2 ఎకరాల ఆర్ఎండ్బీ శాఖ భూమిని కూటమి ప్రభుత్వం టీడీపీ కార్యాలయానికి కేటాయించుకుంది. ఈ భూమి వివాదం కోర్టులో ఉన్న లెక్క చేయకుండా కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పేరు మీద పార్టీ కార్యాలయం కోసం ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. కడప మండలం అక్కయ్యపాలెం గ్రామంలోని సర్వే నెంబర్ 37/4లోని ఈ భూమిపై టీడీపీ 2014లోనే కన్నేసింది. మున్సిపల్ కార్పొరేషన్ తెలియకుండా స్థానికంగా ఉన్న అభ్యంతరాలు ఖాతరు చేయకుండా 2014 అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ భూమిని పార్టీ కార్యాలయానికి 33 సంవత్సరాలు లీజుకి కేటాయించింది. అయితే పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టలేదు. కొందరు టీడీపీ నాయకులు దాన్ని అన్యాక్రాంతం చేసే ఉద్దేశంతో నిర్మాణాలు చేపట్టలేదని అనుమానాలు ఉన్నాయి. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూమిపై స్థానికంగా అభ్యంతరాలు ఉన్నాయని నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపు జరిగినట్టు తేలడంతో కేటాయింపు రద్దు చేసి దీనిపై అప్పట్లో టీడీపీ నేతలు హైకోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం ఈ భూమికి సంబంధించిన కేసు హైకోర్టులో పెండింగ్లో ఉంది. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో కోర్టులో ఉన్న భూమిని మళ్లీ టీడీపీ కార్యాలయానికి కేటాయించింది. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు కడప ఎమ్మెల్యే భర్త అయిన శ్రీనివాసరెడ్డి కోరిక మేరకు సీఎం చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా ఈ భూమిని పార్టీ కార్యాలయం కోసం కేటాయించారు. అధికారంలో ఉన్నప్పుడు పలు ప్రాంతాలు విలువైన భూములు చేజిక్కించుకుని పార్టీ కార్యాలయం నిర్మించిన టీడీపీకి అలవాటైనని పలువురు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం మంగళగిరిలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయం కూడా నిబంధనలకు విరుద్ధంగా కేటాయించుకుని నిర్మించింది. విశాఖపట్నం కార్యాలయం కూడా అక్రమంగా కేటాయించుకుని కట్టుకున్నది. ఇప్పుడు ఏకంగా కోర్టు పరిధిలో ఉన్న భూమిని మంత్రివర్గం ఆమోదంతో పార్టీ కార్యాలయం కోసం రెండోసారి కేటాయించుకోవడం వివాదాస్పదంగా మారిందన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే